బెంగాల్ ప్రజల నిజమైన దేశభక్తి నిన్నటిదాకా తిట్టుకునేవాళ్ళం. వాళ్ళు ఎంత దరిద్రం ఏంటి, మమతా బెనర్జీని ఎందుకు ఎన్నుకుంటారు, ఏంది ఆవిడ ఇంత అరాచకం చేస్తుంటే, దేవుళ్ళని గురించి అతిగా చేస్తుంది, దేశం గురించి అతిగా చేస్తోందని. కానీ తప్పు ఆమెది తప్ప ప్రజలది కాదని తేలుతోంది. ఇప్పుడు అదే ప్రజలు తిరగబడి తృణమూలాలను కొట్టడం పక్కన పెడితే, సరిహద్దుల్లో వాళ్ళ భూములు పరిహారం ఇంకివ్వలేదు ప్రభుత్వం, కానీ ఇచ్చేశారు. వాళ్లే దగ్గరుండి బిఎస్ఎఫ్ వాళ్ళ చేతన కంచెలేపిస్తున్నారు. పైగా శ్రమదానం కూడా చేసేస్తున్నారు వాళ్ళే. ఇంకొక వైపున వాళ్ళ దగ్గర ఉన్న నగదు కూడా తెచ్చిస్తున్నారు అక్కడ చేయమని చెప్పేసేసి. అంటే అంత దేశభక్తి ఉంది. ఒకప్పుడు ఆ బెంగాలీల దేశభక్తి ఈ దేశాన్ని కాపాడింది. అలాంటి బెంగాలీలని దేశద్రోహులుగా మార్చే కుట్ర దశాబ్దాల పాటు వామపక్షీయుల్ని తరిమేసినటువంటి మమతమ్మ చేసిన, ఇప్పుడు ఆ ఇద్దరిని తరిమి మళ్ళీ తమదైనటువంటి దేశభక్తిని ప్రదర్శిస్తుండటం అన్నటువంటిది అభినందనీయం.